కర్నూలులో ఒక కోవా బన్ హెడ్లైన్స్ క్రియేట్ చేసింది. చిన్న షాప్, ఒక మెటల్ ట్రే, ఒక రైడ్. మనం చూస్తున్న జస్టిస్ విజిబుల్గా ఉంది, కానీ అన్సేఫ్ ఫుడ్ ఒక కౌంటర్ దగ్గర బిగిన్ అవ్వదు. అది ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎవరు దొరికారు అని కాదు, ఎవరు ట్రాక్ అయ్యారు అనేది. ఫస్ట్గా మనం ఒక విషయం తెలుసుకుందాం. ఇండియాలో ఫుడ్కి సంబంధించిన ప్రతిదీ ఒక బాడీ హ్యాండిల్ చేస్తుంది. దాన్ని FSSAI అంటాం, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఎన్ఫోర్స్మెంట్ అవసరమే, కానీ కెమెరా ఫోకస్ ఒక బన్ను మీద ఎందుకుంది? ఇంకెక్కడో ఈ బన్ను మీద మనం ఫోకస్ పెట్టినప్పుడే కొన్ని వేలాది టన్నుల అలిజెడ్లీ ఎక్స్పైర్డ్ రీలేబుల్డ్ గూడ్స్ సీజ్ అవుతున్నాయి. హైదరాబాద్ లో వేర్ హౌసెస్ ఏవి? ఈ బ్లింకిట్, స్విగ్గీ, జెప్టో, బిగ్ బాస్కెట్ ఇలాంటి అన్నిటికీ కనెక్ట్ అయి ఉన్న వేర్ హౌసెస్ ఇన్స్పెక్షన్ కి గురవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? దోస్ 40,000 kilos. ఒకసారి 40,000 అండ్ అబోవ్ వెయిట్ ఉన్న కంటామినేటెడ్ ఫుడ్ బ్రేక్ డౌన్ చూద్దామా? యూపీ గోరఖ్పూర్ లో 1,000 సాఫ్ట్ డ్రింక్ బాక్సెస్ ని సీజ్ చేశారు. ఎక్స్పైరీ డేట్ ని మార్చేసి కొత్త లేబుల్స్ వేస్తున్నారు. హైదరాబాద్ షాప్ కీపర్ ఎక్స్పైరీ లేబుల్స్ ని మార్చేసి కొత్త డేట్లు వేస్తున్నందుకు రైడ్ లో పట్టుకుపోయాడు. బేసిక్ 43,000 kilos అంటే అప్రాక్సిమేట్లీ 4.3 crore rupees ఆఫ్ ఎక్స్పైర్డ్ ఫుడ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు our stomachs against one burn. ఢిల్లీ పోలీస్ ఒక ర్యాకెట్ ని బర్స్ట్ చేసింది ఎక్స్పైర్డ్ బేబీ మిల్క్ ప్రొడక్ట్స్ మీద. ఎక్స్పైర్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఫౌండ్ ఇన్ బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో వేర్ హౌసెస్. అలానే రైడ్స్ ఇన్ మధ్యప్రదేశ్ అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్ ని ఐడెంటిఫై చేశాయి. ఢిల్లీ NCR అండ్ బార్డర్ లో అడల్ట్రేషన్ ఆఫ్ పన్నీర్ గత 5 సంవత్సరాల్లో FSSAI ని ఏదైతే మనం దిస్ ఇస్ ద ఓన్లీ సోర్స్, మనకు ఏ కంప్లైంట్ ఉన్నా, ఏ గ్రీవెన్స్ ఉన్నా మనం వెళ్ళి వీళ్ళకి చెప్పుకోవడానికి. అఫ్ కోర్స్ వీళ్ళ మీద కూడా ఎలిగేషన్స్ ఎక్కువ ఉన్నా, కానీ ఇన్ ద పాస్ట్ 5 years more than 21,000 కంప్లైంట్స్ రీచ్ అయ్యాయి కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ వల్ల. రాజస్థాన్ ఓవరాల్ స్టేట్ లో 25% ఆఫ్ ఫుడ్ శాంపిల్స్ వర్ ఫౌండ్ కరప్టెడ్. మెక్డొనాల్డ్స్ లో రీయూజ్డ్ ఆయిల్ అండ్ రాటెన్ టమాటోస్, కుళ్ళిపోయిన టమాటాలు వాడుతున్నారు రైడ్ లో తెలిసింది. ఫర్ యూ హీరోయిజం వాజ్ ఆల్ అబౌట్ వన్ బన్. నేను చెప్పా కదా, మీకు ఒక డేటా ప్రజెంట్ చేస్తాను, ఇదే ఆ డేటా. నో ప్లీజ్ యూజ్ యువర్ స్కిల్. వీఆర్ నాట్ జర్నలిస్ట్, మా పని కాదు. వీఆర్ హియర్ టు ఎడ్యుకేట్ పీపుల్. బికాస్ యూ ఆర్ నాట్ డూయింగ్ యువర్ జాబ్ వెల్, సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు క్రాస్ ద లైన్ అండ్ టీచ్ దీస్ సో కాల్డ్ జర్నలిస్ట్ సమ్ జర్నలిజం. జర్నలిజం కావాల్సింది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ అబండెంట్ గా ఆన్లైన్ అవైలబుల్ ఉంది, కానీ మీకు దొరికింది చిన్న స్టాల్ ఓనర్, రేడి 10 రూపాయలు అమ్ముకునే బన్ను. నా నెల క్వశ్చన్ చేస్తున్నా కదా, ఒకసారి బ్లింకిట్ వేర్ హౌస్ లో ఎంట్రీ పెట్టు, స్విగ్గీ వేర్ హౌస్ లోకి ఎంట్రీ కొట్టు, పెద్ద రెస్టారెంట్స్ లోకి ఎంట్రీ కొట్టండి, చూపించండి కొంచెం మీ ప్రతాపం. వి విల్ ఆల్సో సీ. ఫుడ్ లో రిలీజన్ వెతకడమే పెద్ద తప్పు. చెప్పా కదా, యు ఆర్ నాట్ డూయింగ్ ఇంజస్టిస్ టు యువర్ ఓన్ సెల్ఫ్, టు ద కమ్యూనిటీ, టు ఇండియన్స్, టు అవర్ స్టేట్స్, టు ద ఎంటైర్ కంట్రీ. దిస్ ఈస్ కాల్డ్ బిట్రేయల్, దేశద్రోహం. కాసేపటికి భారతదేశం వదిలేద్దాం, యునైటెడ్ స్టేట్స్కి వెళ్దాం. అక్కడ ఒక ఆవు సిక్ అయింది అనుకోండి, అదొక వైరల్ వీడియో అవ్వదు, అరుచుకునే డిబేట్ అవ్వదు. ఒక ప్రోటోకాల్ స్టార్ట్ అవుతుంది. ఆ ఆవు చెవుకి ఒక ట్యాగ్ ఉంటుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది, దానికి ఒక రికార్డ్ ఉంటుంది, దాని మూమెంట్, దాని వ్యాక్సినేషన్స్, అది ఉండే ఫాము, అది తిరుగుతున్న దాని ఫ్రెండ్స్, హర్డ్ అంటాం కదా, ఆ డేటా అంతా లింక్ అయి ఉంటుంది యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కి. సో ఇది కేవలం ఒక యానిమల్ కాదు, యానిమల్ ఒక సిస్టమ్ లోకి ఎంట్రీ. ఈ గేదె ఇస్తున్న పాలు ఏ ట్యాంక్ లో వెళ్ళింది, ఆ ట్యాంక్ ఏ ట్రక్ కి అటాచ్ అయింది, ఆ ట్రక్ ఏ ప్లాంట్ లో ఉంది, ఇదంతా మూమెంట్ టైం స్టాంప్ లాగా ట్రాక్ అవుతూ ఉంటుంది. సో ప్రతి బ్యాచ్ కి ఒక కోడ్ ఉంటుంది అనమాట. అంటే ఈ బ్యాచ్ లో ఒక 1000 లీటర్లు వెళ్ళాయి, దానికి ఒక కోడ్. ఈ కోడ్ అంతా ఒక డేటాబేస్ లో ఎంటర్ అవుతుంది. సో ఎక్కడన్నా కంటామినేషన్ జరిగింది అనుకోండి, ఇమ్మీడియట్ గా ఈ బార్ కోడ్ ట్రిగర్ అవుతుంది. ఇన్వెస్టిగేషన్స్ హెడ్లైన్స్ చేసి చేయవు, ఇది చూడు అని, ఇవి ఐసోలేట్ చేస్తాయి. ఎలా? ఫార్మ్ నెంబర్ 17 కలెక్టెడ్ అట్ 6:42 AM, ప్రాసెస్డ్ ఇన్ లైన్ నెంబర్ 3. ఎగ్జాక్ట్ ప్రిసిషన్ లో ట్రాక్ అవుతాయి. ఇట్స్ నాట్ జస్ట్ అ స్పెక్టికల్. ఆ లోపల ప్లాంట్ లో ఎక్కడిది ఏం జరిగింది అనేది కూడా ట్రాక్ చేసుకుంటుంది. పాస్చరైజేషన్ టెంపరేచర్స్ లాగ్ అవుతాయి, మెషిన్ క్యాలిబ్రేషన్స్ రికార్డ్ అవుతాయి, ఆపరేటర్ షిఫ్ట్స్ అన్ని డాక్యుమెంట్ చేస్తారు. ఒకవేళ టెంపరేచర్ 3 minutes డ్రాప్ అయింది అనుకోండి, లాక్ ఆ విషయం తెలిసిపోతుంది, మెషిన్ గుర్తు పెట్టుకుంటుంది, సిస్టమ్ మాట్లాడుతుంది. ఇలా రిస్క్ కన్ఫర్మ్ అయింది అంటే FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఒక రీకాల్ ఇష్యూ చేస్తుంది. పుస్ 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 అక్కడ ఏదో జరిగిందంట, ఇక్కడ ఏదో జరిగిందంట అని ఉండదు. సడన్ గా ఏదో కాన్వర్జేషన్ లీకేజ్ లాగా నడవదు. అఫీషియల్ రీకాల్ తిరిగి తెప్పించుకుంటారు. రీటైలర్స్ బార్ కోడ్స్ ని స్కాన్ చేసుకుంటారు. ఆ స్పెసిఫిక్ బ్యాచెస్ ఏ షెల్ఫ్స్ లో అయితే పెడతారో అక్కడి నుంచే రీకాల్ లోకి వెళ్ళిపోతాయి. రీకాల్ అంటే తిరిగి పిలవడం, రీకాల్. కన్స్యూమర్స్ కి ఇన్ఫార్మ్ చేస్తారు, కౌని ట్రాక్ చేస్తారు, మిల్క్ ని మ్యాప్ చేసుకుంటారు, చైన్ ని మొత్తం ఎక్స్పోజ్ చేస్తారు. ఇది అమెరికాస్ ట్రాకింగ్ సిస్టమ్. ఇప్పుడు యూరోప్ స్టోరీ చూద్దాం. యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ ప్రకారం యూరోప్ క్రాస్ బార్డర్ అలర్ట్స్ ఇష్యూ చేస్తుంది. లెట్ అస్ సే స్పెయిన్ లో ఒక మీట్ కంటామినేట్ అయింది అనుకోండి, కుళ్ళిపోయింది. జర్మనీకి ఆ విషయం తెలిసిపోద్ది,
ఫ్రాన్స్కి ఆ విషయం తెలుస్తుంది, ఇటలీకి ఆ విషయం తెలుస్తుంది. విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అందరికి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోద్ది. ఇదేం డ్రామా కాదు, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీకు రియాలిటీ చెక్ ఇవ్వనా? రీసెంట్ గా యునైటెడ్ స్టేట్స్ లో ఈ కోలై అవుట్ బ్రేక్ జరిగింది లీఫీ గ్రీన్ వెజిటబుల్స్ లో. మొత్తం రొమేనియన్ బ్యాచెస్, ఈ ఆకుకూరలు ఏవైతే ఉంటాయో మొత్తం దేశంలో, మన దేశానికంటే 4 నుంచి 5 ఇంతలు పెద్దది జియోగ్రఫీ, మొత్తం దేశంలో బ్యాచెస్ అన్ని ఆకుకూరల్ని రీకాల్ చేసుకుంది. ఇన్ఫాంట్ ఫార్ములాస్ ఉండే ప్లాంట్స్ అన్నిటిని ఇన్వెస్టిగేషన్లో పెట్టుకుంది. పబ్లిక్ నోటీసెస్ ఇష్యూ చేశారు. నేను సిస్టమ్ ఫెయిల్యూర్ కాదు, సిస్టమ్ డిటెక్ట్ చేసింది. ఇంపార్టెంట్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ ని దాచట్లేదు, ఫెయిల్యూర్ ని ట్రాక్ చేస్తాం. తిరిగి బన్కొద్దాం, బ్యాక్ టు ద బన్. ఒక విజిబుల్ విలన్ నెమ్మదిగా నిన్ను ఒక క్వశ్చన్ అడుగు. మన దగ్గర ఇప్పుడుండే లైఫ్ స్టాక్ అంటే ఈ ఆవులు, గేదెలు, మేకలు, దూడలు అన్నిటి మీద ఇంత స్కేల్లో ఉండే దాని మీద లాగ్ ఎక్కడన్నా రిజిస్టర్ అవుతుందా? మన దగ్గర కోల్డ్ చైన్ టెంపరేచర్స్ ఆడిట్ ఎక్కడన్నా జరుగుతుందా? ఎక్కడన్నా రీకాల్ నోటీసెస్ వచ్చాయా? సింపుల్ గా క్వశ్చన్ అడుగుతా, కెన్ అ బ్యాచ్ బి ట్రాక్డ్ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్ విత్ ఇన్ అవర్స్? లేదా మనం అది తాగేసి కడుపులో ఇన్ఫెక్షన్ అయిపోయి ఒక 100-200 మందో 10 మందో వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఒక హెడ్ లైన్ కి రీచ్ అవుతాం. రేట్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ చాలా డ్రామాటిక్ గా ఉంటాయి. డేటాబేసెస్ దేవుని చెప్పు, బా బోరింగ్, ఏందో సోది చెప్తాడు ఈ నా కాంటెంట్ లో. డేటాబేస్ కూడా అలానే ఉంటుంది. బట్ డేటాబేసెస్ ఈ కెమెరా ముందు జరుగుతున్న డ్రామాల కన్నా ఎఫెక్టివ్. దే ఆర్ ద వన్స్ దట్ సేవ్స్ ద లైఫ్స్. మనుషుల ప్రాణాలు కాపాడేది ఈ డేటాబేస్. ఇదే టెక్నాలజీకి ఉండే అదృష్టం, అడ్వాంటేజ్. కేవలం మన జనరేషనే అచీవ్ చేయగలిగింది. కానీ మనం దాన్ని ఎలా యూజ్ చేస్తున్నామో చూడు. రిలీజియస్ బిగటరీ, పనికి మనం చెత్త చదానం, గాసిప్ షోస్, హైయెస్ట్ ట్రెండింగ్ షోస్ గాసిప్. 2 మనుషులు కొట్టుకుంటే ఇంట్లో కూర్చొని చూస్తారంట. ఆడపిల్ల గెట్ రెడీ విత్ మీ అని చెప్పి సబ్స్క్రైబర్స్, పెయిడ్ కొలాబ్స్ అని పెట్టుకొని ఫేమస్ అవుతున్నారు. అంతా టెక్నాలజీ వల్లనే. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ అగేన్స్ట్ యువర్ ఓన్ మైండ్ సెట్. నీకేం కావాలో నువ్వే డిసిషన్ తీసుకుంటున్నావు. ఒకడు ఫేమస్ అవుతున్నాడంటే దానికి గల కారణం వాడి టాలెంట్ కాదు, నీ డిమాండ్. ఇవాళ ఆన్లైన్ లో ఒక అమ్మాయి డాన్స్ చేస్తే 10 మిలియన్ వ్యూస్ వచ్చేస్తున్నాయంటే ఎవరు చూస్తున్నారు? లేదా ఇంకో షో 14-15 లాంగ్వేజెస్ లో ట్రెండ్ అవుతుంది, వాళ్ళంతా చేసేది అక్కడ కొట్టుకోవడం తిట్టుకోవడం తప్ప అంటే ఎవరు చూస్తున్నారు? టెక్నాలజీని వాడుకుంటూ నీ లైఫ్ ని బెటర్ చేసుకునే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఈ మొత్తం ఫియాస్కో ఆఫ్ మస్కాబన్ స్టోరీలో మనకు ఒక కండిషనింగ్, ఒక ట్రైనింగ్ జరిగింది. అదేంటో తెలుసా? ఏ కాంట్రవర్సీ వచ్చినా ఇమ్మీడియట్ గా మనం జడ్జిమెంట్ లోకి వెళ్ళిపోవాలి, ఇమ్మీడియట్లీ దాన్ని కంక్లూడ్ చేయాలి, ఒక ఫేస్ తో దాన్ని అటాచ్ చేసేయాలి, సిస్టమ్ ని కాదు, ఒక ఫేస్. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మస్కాబన్ గురించి తెలిసిన వాళ్ళు ఆటోమేటిక్లీ ఒక ఫేస్ ని రికగ్నైజ్ చేస్తున్నారు వాళ్ళ కళ్ళ ముందు. ఒక చిన్న పాలకోవా అమ్ముకునే వెండర్, ఒక రేడియో, ఒక బండి నీకు అర్థమైపోతుంది. కానీ ఒక మొత్తం సప్లై చైన్ అబ్స్ట్రాక్ట్, ఇట్స్ బియాండ్ అండర్స్టాండింగ్ కదా. ఎందుకంటే అవుట్ రేజెస్ నీడ్ అ ఫేస్. కోపం వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫేస్ ని మనం ఐడెంటిఫై చేయాలి, ఇదిగో పలానా వాడి వల్లనే అనేది. బట్ యాక్చువల్ పవర్ పేపర్ వర్క్ లో ఉంటుంది. అండ్ కాంప్లెక్సిటీ ప్రొటెక్ట్స్ స్కేల్. యాజ్ అ మెడికల్ ఫీల్డ్ ఎక్స్పర్ట్ నేను డీహైడ్రేషన్ చూశాను, ఐసీయూ బెడ్స్ చూశాను, పేరెంట్స్ యాంగ్జైటీ చూశాను. బ్యాక్టీరియా ఎవరిని అడిగి అటాక్ చేయదు. ఇది స్ట్రీట్ ఫుడ్, ఇది ప్రీమియం ప్యాకేజింగ్ నుంచి వచ్చిందా, అవి సైలెంట్ గా మల్టిప్లై అవుతాయి. ప్రివెన్షన్ ఈస్ నాట్ లౌడ్, ప్రివెన్షన్ ఈస్ స్ట్రక్చరల్. సో ఇన్ సింపుల్ వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్, వన్ సిక్ కౌ మొత్తం ఇండస్ట్రీని కొలాప్స్ చేయదు. ఎందుకో తెలుసా? సిస్టమ్ నోస్ ఎగ్జాక్ట్లీ వేర్ హర్ మిల్క్ వెంట్. ఆవు నుంచి వచ్చిన పాలు ఎక్కడికి వెళ్ళాయో సిస్టంలో మొత్తం ట్రాక్ అయింది. బట్ ఒక సిస్టమ్ ప్రిసైజ్ గా ట్రాక్ చేయకపోతేనే పనిష్మెంట్ సెలెక్టివ్ అవుతాయి. అవుట్ రేజ్ బికమ్స్ లైక్ అ థియేటర్. సినిమాటిక్ గా ఉంటుంది, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు, కార్నర్ చేసేయడాలు. వీ డోంట్ నీడ్ రైడ్స్, వీ నీడ్ మెమరీ. ఈ మొత్తం వీడియోలో మనం చూసింది ఏంటంటే ఒక రిలీజియస్ యాంగిల్. ఇలాంటి జర్నలిజం చేసేవాళ్ళు ఒక ఫ్యాక్ట్ చెక్ తీసుకోండి. కొన్ని వందలాది వేలాది ఫుడ్ సప్లైస్ ని ట్యాగ్స్ రీప్లేస్ చేస్తున్నారు. ఎక్స్పైర్ అయిన ప్రోడక్ట్స్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఎక్స్పైర్ అయిన పన్నీర్, ఎక్స్పైర్ అయిన మీట్, ఎక్స్పైర్ అయిన పల్సెస్ అన్ని మార్కెట్లో తిరుగుతున్నాయి. కొన్ని వందల వేలాది రూపాయల కాస్ట్లో కస్టమర్ వెళ్ళి అవి కొనుక్కొని తింటున్నాడు. అది ఎండ్ ప్రోడక్ట్ రెస్టారెంట్లో కావచ్చు, లేక రా మెటీరియల్ కావచ్చు. ఇదంతా చాలా ఈజీ. రిలీజియస్ బిగటరీ క్రియేట్ చేయడం చాలా డిస్రెస్పెక్ట్ఫుల్. యాక్చువల్లీ మీరు జర్నలిజంకి డిస్రెస్పెక్టే కాదు, మొత్తం దేశాన్నే డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు. వీఆర్ ఎట్ అ వాచ్ టు షో ద వరల్డ్ that we will be number 1 soon. Don't do these things. ఇలాంటి పనులు చేయక కిందికి వచ్చేస్తాం. వెయిట్ చేస్తున్నారు వెనకాల దేశాలు. ఎందుకంటే నువ్వు సక్సీడ్ అవుతున్నావు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళు, నీ క్లోజ్ రిలేటివ్స్ అందరూ నీ మీద ఒక జెలసీతో చూస్తుంటారు, ఏదో ఒకటి నీ మీద రూమర్స్ చెప్తుంటారు. అది నీకు యాక్సెప్టబులే కదా. అవును, నా సక్సెస్ చూసే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొత్తం దేశం ఆ స్పీడ్లో ఉంది. మరి నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి పనులు చేయడం వల్ల బయట మాలాంటి వాళ్ళు ఏమేమి వింటుంటారో ఒకసారి ఆలోచించు. మాలాంటి వాళ్ళే కాదు, దేశంలో ఉండే వాళ్ళే బయట న్యూస్లు చూస్తే తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. ఐ ఫీల్ సారీ ఫర్ ద గై హూ హెస్ గాన్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ మిస్టర్ వలి. నువ్వేం బాధపడకు, నువ్వేం ఫీల్ అవ్వకు. వందలాది వేలాది లక్షలాది భారతీయులు నీ వెంటే ఉన్నారు. ఇలాంటి ఫ్యూ యూట్యూబర్స్,
ఫ్యూ రిలీజియస్ హేట్రెడ్ స్ప్రెడ్ చేసే బిగర్డ్స్ వల్ల మనం డిస్టర్బ్ అవ్వకూడదు. బీ అ ప్రౌడ్ ఇండియన్ దట్ యూ ఆల్వేస్ వర్, లైక్ ఐ యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్. జై హింద్.